సింటమ్స్ ఏంటంటే పీసీఓడి ఉన్నప్పుడు మనకి పింపుల్స్ కానీ, లేదంటే అన్వాంటెడ్ హెయిర్ కానీ, లేదంటే బాగా సడన్గా వెయిట్ పెరగడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇవన్నీ కూడా మనకి పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో కూడా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నవి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు మనం కామన్గా ఏవి టెస్టులు చేయించుకుంటాము అని అంటే, దాంట్లో మెయిన్గా మనకి స్కానింగ్ ఒకటి. స్కానింగ్లో మనం యుటరస్, ఓవరీస్ ఎట్లా ఉన్నాయనేది చూస్తాము. అంటే యుటరస్ లోపల ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, లేదంటే ఏమైనా పాలిప్స్ ఉన్నాయా, ఎండోమెట్రియం ఏమన్నా ఉందా, లేదంటే ఎండోమెట్రియోసిస్ ఏమన్నా ఉందా, ఇవి ఒక కారణాలు. దాంతోపాటు ఓవరీస్లో కూడా ఏమైనా పీసీఓడి అంటే ఏమైనా సిస్ట్ లాగా ఏమైనా ఫామ్ అయ్యాయా లేదా పీసీఓడిలో, అది కూడా ఒకసారి మనకి స్కానింగ్ లోపల డయాగ్నోసిస్లో తెలుస్తుంది మనకి. దాంతోపాటు హార్మోన్ టెస్ట్లు అనేవి కూడా ఇంపార్టెంట్. అంటే ఈస్ట్రోజన్ ఒకటి, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అవన్నీ ఎట్లా ఉన్నాయి, దాంతోపాటు టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎలా ఉంది, ఈ హార్మోన్ టెస్ట్లు ఒకటి చేసుకుంటాము.